కామారెడ్డిలోని బాన్స్వాడ పట్టణంలో పోస్ట్ మాస్టర్ సాయినాథ్ కిడ్నాప్ కలకలం రేపింది. బాన్స్వాడ మండలం బుడిమి గ్రామంలో పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న సాయినాథ్ అనే వ్యక్తి బాన్స్వాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో తన భార్య రామలక్ష్మితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇవాళ ఉదయం నలుగురు వ్యక్తులు సాయినాథ్ ఇంటికి వచ్చి ఇంటి బయట నుండి సాయినాథ్ను పేరు పెట్టి బయటికి రమ్మని పిలిచారు. దాంతో సాయినాథ్ బయటకు వచ్చి చూశాడు. మీతో మాట్లాడేది ఉందని సాయినాథ్ భుజంపై చేయి వేసి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి నుంచి తీసుకువెళ్లారు. తన భర్త కోసం వచ్చిన వ్యక్తులను తానెప్పుడూ చూడలేదని, తన భర్త కూడా వచ్చిన వ్యక్తులు ఎవరో తెలియదని చెప్పింది. తనకు అనుమానం వచ్చి వారి వెంటనే తన భర్తను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అంటూ ప్రశ్నిస్తూ వారి వెనకే కొంత దూరం నడిచాను అన్నారు. కారులో తన భర్తను ఎక్కించుకొని వెళ్లిపోయారని రామలక్ష్మి తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను ఎక్కడికి తీసుకుపోయారనే భయంతో తన బంధువులకు తెలిసిన వారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు వచ్చింది లేదు, సాయినాథ్ అని పిలిచింది. సాయినాథ్ అని పిలవగానే మా ఆయన జర చౌలిన పడతాడు, ఎవరు వచ్చిండ్రు అని అన్నా. అంటే సరే అని బయటకు వచ్చింది. బయటకు రాగానే ఇట్రా సాయినాథ్ అని అన్నారు. అని మిడిసిల మీద చేతేసుకొని కిందికి తీసుకుపోతున్నారు. నాకు డౌట్ వచ్చి నేను బయటకు వెంటనే వచ్చేసిన. వెంటకు వచ్చి చూసేసరికల్లా ఏ బాబు యాడికి తీసుకుపోతున్నారు, మా సార్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని నేను అంటున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటా ఇక్కడిద్దరు వేసి ఆయన నూకపోయినట్టే నూకపోతున్నారు. నడవస్తలేదుగా నూకపోతున్నారు. ఇక నేను గొల్లెం పెట్టేసి నేను కూడా ఆయన ఉరికే వరకల్లా నేను ఈడున్నా. నేను గొల్లెం పెట్టేసరికల్లా ఆడికి పోయాను. దాని వరుకుంటూనే పోతున్నా. వరుకుంటూ పోయే వరకల్లా ఆడికి పోతున్నారు. వాళ్ళు ఎటు పోతే అటు పోతా నేను పోతూనే ఉన్నా. కంట్రోల్ షాప్ కూడా కారు ఉన్నది. ఆ కారు డోర్ తీసి డోర్లో కూర్చునే పెట్టుకొని వెళ్ళిపోయింది. నేను కారు నెంబర్ దూరం ఉంది కదా.